మీ సొంతమైన ఆస్తి నాకు కావాలి. సొంతమైన ఆస్తి. అరే తుప్పా సెదవా. సూసైడ్ చేసుకోవడం అంటే ఏంటి? ఆంటీ లవ్ చేయడం. రేయ్ నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. హెల్మెట్ ని ఏమంటారు? కాకి కావు కావు అని ఎప్పుడు అరిచిద్ది? పిల్లలు పుట్టేటప్పుడు. వేసేసాడు. గుడ్ల నుంచి ఏమొస్తుంది? నువ్వు వత్తవేండి పిల్లగా వచ్చేది. కాళ్ళతో రుచి చూసే జీవేది? సూసైడ్ చేసుకోవడం అంటే ఏంటి? పీడీటీవీ సబ్స్క్రైబ్ చేసుకోపోవటమా? హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీడీటీవీ. సో ఈరోజు నా ఫన్నీ క్వశ్చన్స్, నా లాజికల్ క్వశ్చన్స్ అండ్ అలానే నేను ఇచ్చే చిన్న చిన్న టాస్క్లు ఎలా ఉండబోతున్నాయి, నా ఫన్నీ క్వశ్చన్స్కి నా లాజికల్ క్వశ్చన్స్కి స్టూడెంట్స్ ఆన్సర్ ఇస్తారా ఇవ్వరా, అసలు ఇచ్చిన టాస్కులు చేస్తారా చేయరా, సో ఇవన్నీ తెలియాలంటే మరి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసారు కదా. అయితే వీడియో చూసే ముందు మా ఛానల్ లింక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ పీడీటీవీ ఎంటర్టైన్మెంట్. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సూసైడ్ చేసుకోవడం అంటే ఏంటి? చచ్చిపోవడం. ఆహా, నేను డెత్ అనుకుంటున్నాలే. కాలేజ్కి వెళ్తాం. ఈ అమ్మని వెళ్ళిట్లో వస్తావరా? సిగ్గుందా నీకు? సూసైడ్ చేసుకోవడం అంటే ఏంటి? కాలేజ్కి వెళ్తామే. ఒక అమ్మాయిని లవ్ చేయడం అంట. అంతే అంతే. ఆంటీని లవ్ చేయడం. ఆంటీని లవ్ చేయడం. రేయ్ నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. అందం చూసి చచ్చిపోవడమా? నీ అందమా? కాదు మీ అందం. వేసేసాడు. పీడీటీవీ సబ్స్క్రైబ్ చేసుకోపోవటమా? చెప్పుల్ని సైడ్ షూ ఉంటది కదా, దాన్ని పక్కన పెట్టడం సూసైడ్. రైట్ అంతే. నీళ్లు ఉంటే గానీ ఆవిరి కాదు, అన్నిటిని గమనిస్తుంది కెమెరా కాదు, అవి లేకపోతే అంతా శూన్యం. ఏంటది? ఫోన్. ఫోన్. అది లేకపోతే మొత్తం శూన్యమేనా? శూన్యమేగ మరి. కళ్ళు. అందరు ఫోనే కళ్ళు. రైట్ అంతే. మరి ఇవ్వండి ₹1,00,000. మీ ఆస్తి నాకు కావాలి. మీ సొంతమైన ఆస్తి నాకు కావాలి. సొంతమైన ఆస్తి. అరే తుప్పా సెదవా. ఇప్పుడు దాకా నాకు ఆస్తి లేదు. ఇప్పుడు వచ్చిద్దాము. ఏది ఆస్తి లేదు. మీ అందమే మీ ఆస్తి అండి. మీ అందమే మీ ఆస్తి. హెల్మెట్ ని తెలుగులో ఏమంటారు? కవచం. హెల్మెట్ ని ఏమంటారు? తెలుగులో తెలుగులో కొట్టాడు ఇప్పుడు. ఎనప టోపియా? ఎనప టోపీ అంటే ప్లాస్టిక్ టోపీ కూడా ఉంటుందిగా. అంతే అంతే. చెప్పండి. శిరస్త్రాణము. కాకి కావు కావని ఎప్పుడు అరుస్తుంది? నిన్ను చూసినప్పుడు. మనిషి చచ్చిపోయినప్పుడు. మనిషి చంపేసాం. ఇప్పుడు చాలా సిల్లీ ఉంటుంది ఆన్సర్. అన్నం తినేటప్పుడు. రాంగ్ ఆన్సర్. కాకి కావు కావని ఎప్పుడు అరిచిద్ది? పిల్లలు పుట్టేటప్పుడు. వేసేసాడు. గుడ్ల నుంచి ఏమొస్తుంది? నువ్వు వత్తవేండి పిల్లగా వచ్చేది. అన్నం తినేటప్పుడు. నీళ్ళు తాగేటప్పుడు. నీళ్ళు తాగేటప్పుడు. దానికి అరవాల్సినప్పుడు. పిల్లలకి అన్నం తినిపించారు. కో అయినా కవ్వు అంటదేమో. చెప్పరా బ్యాటింగ్ వేసేటప్పుడు అన్ని చెప్పి. అరే క్రికెట్ రా నేను చెప్పింది ఏంటి? చెప్పక పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు. పక్కన వేరే కాకున్నప్పుడు కావు కాని అరిచి. అవార్డు తీసుకోండి. రైట్ ఆన్సర్ చెప్పారు కదా. ఓకే థ్యాంక్ యూ. ఓకే వెరీ గుడ్. దేనికి? ఏమో మరి అంత కుక్క బొచ్చిలా ఉంది. మా పిల్లిది. తెలిసిపోయిందా?
సినిమా ఎందుకు తీస్తారు? డబ్బులు ఎక్కువ టికెట్ కొన్నాను వేస్తారు కాదా? కాదా ఇంకా 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 సినిమా ఎందుకు చూస్తారు? ఇలాంటి అందమైన అమ్మాయిలు ఉంటారు కదా. అందరూ అన్ని సినిమాల్లో అమ్మాయిలు ఉండరే, అబ్బాయిలతోనే సినిమాలు తీస్తారు. అది ఉంటారు. ముఖేష్ యాడ్ లో అయినా అమ్మాయి ఉంటుంది, అమ్మాయి లేకుండా సినిమా ఉంటుంది. ముఖేష్ యాడ్ చెప్పండి. నా పేరు ముఖేష్. నేను ఒకే రేదిగా గుట్కా నవ్వులేను. బహుశా నేను మాట్లాడలేకపోవచ్చు. అవునా, నిజమా? అంతేనా? అంతేగా. నా 2 గాజులు అమ్ముకున్నారు చెప్పు. వాళ్ళ అమ్మ తను 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. వాళ్ళ ఎవరు కూడా పట్టీలు అమ్ముకుంది. తీస్తారు కాబట్టి చూస్తారా? రైట్ ఆన్సర్. కాళ్ళతో రుచి చూసే జీవేది? కాళ్ళతో రుచి చూసేది గబ్బలం. ఆప్షన్స్. ఆప్షన్ క్రోకడైల్, నువ్వేం చెప్పు? గబ్బిలము, ఆక్టోపస్. ఈ మూడిట్లో ఏదోటి. చెప్పి కాదన్ను మళ్ళీ ఆ 3 చెప్తే ఎట్టా? ఆప్షన్స్ అడిగాను, ఎందుకు ఆప్షన్స్ ఇచ్చాను? దాంట్లో ఆన్సర్ ఉండాలమ్మా. మీరు చెప్పిన దాంట్లో ఆన్సర్ ఉండాలి. ఆప్షన్స్ అంటే నేను అమ్మని కాదు, అమ్మాయిని. అమ్మాయివే, అందమైన అమ్మాయివి. సరేనా? సరే. ఏంటి మీరు క్వశ్చన్ అసలు ఏం అడిగారు? కాళ్ళతో రుచి చూసే జీవేది? ఇక్కడ ఉంటే కాన్సన్ట్రేషన్ చెప్తా, పెద్దగా అమ్మాయిల మీదే ఉంటుంది. చూడు నీకంటే కుక్క కాళ్ళతో ఎందుకు రుచి చూసింది? నెక్స్ట్ జీవ్ అంటే ఏ జీవ? ఆప్షన్స్ ఇవ్వాలి కదా. సరే చెప్పేనా? ఆర్చీవి. బటర్ఫ్లై. బటర్ఫ్లై. ఫస్ట్ ఇయర్ లో మిమ్మల్ని చూసా, సెకండ్ ఇయర్ లో ఇంకా అందంగా ఉన్నారా అన్నా. మనల్ని మనకి చూపించింది కానీ మిర్రర్ కాదు. మన సహాయం లేకుండా పని చేయదు. బండి కాదు. కెమెరా. అన్ని చెప్పకూడదు. ఆడ్ నెంబర్స్ ని, ఈవెన్ నెంబర్స్ ని తెలుగులో ఏమంటారు? నేను చదువుకోవాలా? తెలుసు, చదువుకోలేదు. మరి ఎల్లుండి మేము చెప్పేవాళ్ళం ఇవన్నీ అడుగుతారు ఫన్నీ క్వశ్చన్స్ అని. సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు. రైట్ ఆన్సర్. వావ్. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారో వేరే అబ్బాయి గురించి అలా మాట్లాడుకోవాలి. ఒకసారి అలా అడుగు. అవే వసే. అరే రాజు వెళ్ళిపోతున్నాడు. వేరే వాళ్ళని ఎవరన్నా వసే ఆడేంటే ఆడేనే ఎవడే? నీ మా అమ్మ మొగుడు. ఆడా అవే అదే అమ్మాయిలనే నించోవాలి, ఇట్లా నించుంటారు కదా అమ్మాయిలు. ఫోన్ అవే ఏంటి నువ్వు మొగోళ్ళ నుంచున్నావు? అంటే అది ఇస్ బ్యూటిఫుల్ గాయ్. ఏ బ్యూటిఫుల్ ఈ సెక్సీ గాయ్ వెరీ హాట్. సక్రమంగా మాట్లాడవే. సక్రమంగా వీడియో ఉంది తెలిసే. హాట్ గాయ్ బ్రో. ఇట్రా నీలాంటి వాళ్ళ వల్లేనే. ఏమైంది అన్నా కానీ మళ్ళీ అడగకూడదు. హ్యాండ్సమ్ గా ఇట్రా. విష్ రా విష్. మా వాడు ఐడియా. హే మ్యాన్ కమ్ ఆన్ రే. అలా పిలుస్తావేంటి? నీకు బావ అవుతాడు. నీకేమవుతాడు? నాకు తెప్ప అసలు ఏదో ఒకటి అవుతాడు. ఓకే, థ్యాంక్ యూ. సార్ నా చెప్పు. థ్యాంక్ యూ.